శ్రీ శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్తుషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద. హరే కృష్ణ. శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. వైష్ణవులందరికీ ఈరోజు ఈనాటి 29వ అధిక పురుషోత్తమ మాసపు మరి వైష్ణవ దివ్య క్షేత్రముల తరగతికి హాజరైన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ వారికి, వారి గురుదేవులైన పరమ పూజ్య శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారికి, మరియు శిక్షా గురువులైన పూజ్య శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ జయగోవింద్ ప్రభు అందరికీ ధన్యవాద ప్రణామాలు. మీకందరికీ నీకు కూడా ఈ తరగతికి స్వాగతం, మీకు కూడా ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. అందరూ సైలెంట్ గా మ్యూట్ లో ఉండి నిశ్శబ్దంగా వినండి. ఈరోజు మనము నవ తిరుపతి అనే, నవ అనగా 9, తిరుపతి అనగా పుణ్యక్షేత్రములు, దివ్య క్షేత్రములు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనకు వైష్ణవుల యొక్క దివ్య క్షేత్రములు ఏవైతే ఉన్నాయో 108 వైష్ణవ దివ్య క్షేత్రములు ఉన్నాయన్నమాట. దివ్య దేశములు అని చెప్తుంటారు. వాటిలో వచ్చేసి నవ తిరుపతి అని చెప్పేసి వింధ్యా పర్వతము దగ్గర, అనగా పశ్చిమ కనుమల దగ్గర మరి ఏర్పాటు అయినది. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ నవ తిరుపతులలో వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి 9 తిరుపతులు ఉన్నాయి అని చెప్పేసి శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఆ 9 తిరుపతులు గురించి మనము ఈరోజు దాదాపుగా 9 తిరుపతులకు మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం మానసికంగా. ఇది మానసిక యాత్ర, ఇది దర్శన యాత్ర. కాబట్టి ఇక్కడ ఈరోజు వచ్చేసి మనం నవ తిరుపతిలో వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తున్నాను నేను. ఇక్కడ నవ తిరుపతులు అనేది 9 తిరుపతులు అనేది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తిరుచందూరు తిరునెల్వేలి మార్గములో తామరపర్ణి నదీ తీరములో ఉన్న భగవాన్ విష్ణువుకు అంకితం చేయబడిన 9 హిందూ దేవాలయాల సమూహము. కాబట్టి నవ తిరుపతి అనగా ఏంటంటే గనక ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో తిరుచందూరు నుంచి మొదలుకొని తిరునెల్వేలి అనే మార్గం వరకు మధ్యలో ఉండే తామరపర్ణి నది ఉన్నది. ఈ తామరపర్ణి నది అనగా విష్ణు భగవాన్ నారాయణుడి యొక్క మెడలో ఉండే మరి హారము, పూలమాల, అది ఆ మాల పేరు తామరపర్ణి. కాబట్టి అటువంటి తామరపర్ణి అనే భగవానుని యొక్క ఆ పూలదండనే ఇక్కడ నదిగా ఏర్పడింది అని చెప్పేసి అంటారు అనమాట. అది 8 సంఖ్య యొక్క ఆకారాన్ని పోలి ఉండే నదీ ప్రవాహం అంతా. కాబట్టి ఆ నది యొక్క పరివాహక ప్రాంతంలో వచ్చేసి ఈ 9 దివ్య
క్షేత్రములు, విష్ణు భగవాన్ యొక్క క్షేత్రములు ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ దేవాలయాలలో ప్రతి ఒక్కటి దివ్య దేశంగా వర్గీకరించబడింది. 108 వైష్ణవ దివ్య దేశములలో ఈ 9 క్షేత్రాలు కూడా దివ్య దేశాలుగా కూడా వర్ణింపబడింది. ఇవి విష్ణువుకు అంకితం చేయబడిన 108 దివ్య దేశాలలో ఒక్కొక్కటిగా పరిగణించబడతాయి. తమిళ వైష్ణవ సంప్రదాయమునకు చెందిన 12 మంది ఆళ్వారులు, వీళ్ళు కవులు, తర్వాత భక్తులు. అంటే భక్తులే కవులు అనమాట. అంటే ఏమి, భగవంతుడి గురించి ప్రబంధాలు రాయడము, ఆ తర్వాత భగవంతుడి గురించి కీర్తనలు రాయడము, ఇవన్నీ చేస్తారనమాట. కాబట్టి ఆ 12 మంది ఆళ్వారులు ఎవరంటే గనక, ఒకటి మొదట పోయి గయాళ్వార్, ఇతనికి మరొక పేరు సరోయోగి అని అర్థం. రెండవ నమ్మాళ్వార్ పేరు వచ్చేసి పూదత్తాళ్వార్, ఈయనకు మరొక పేరు భూతయోగి. మూడవ ఆళ్వార్ పేరు పేయాళ్వార్, ఈయనకు మరొక పేరు మహాయోగి. నాలుగవ ఆళ్వార్ పేరు పెరియాళ్వార్, ఈయనకు మరొక పేరు భట్టనాథులు. ఐదవ ఆళ్వార్ పేరు తిరుమళిచై యాళ్వార్, ఈయన మరొక పేరు భక్తిసారులు. ఆ తర్వాత ఆరవ ఆళ్వార్ పేరు కులశేఖర ఆళ్వార్, ఈయనకు మరొక పేరు కులశేఖరుడు. ఈయన గురించి మనము శ్రీరంగపట్టణము మనము ఇంతకు ముందు తిరువనంతపురం గురించి చెప్పినప్పుడు అక్కడ మనం చెప్పుకున్నాం అనమాట. ఆ తిరువనంతపురంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క మందిర నిర్మాణం చేసినది ఎవరంటే గనక ఈయనే కులశేఖర ఆళ్వార్ అంటారు. ఈయన కులశేఖర పడి అని చెప్పేసి శ్రీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆ ప్రధానం ఏదైతే ఆలయం ఉందో, ఆలయములో మొదటి గడప ఈయనే, ఈ ఆళ్వారే. ఆ విధంగా వచ్చేసి 7వ ఆళ్వార్ వచ్చేసి తిరుపాన్ ఆళ్వార్, ఈయనకు మరొక పేరు మునివాహనులు. ఇక 8వ ఆళ్వారి పేరు తొండరడి పొడి యాళ్వార్, ఈయనకు మరొక పేరు భక్తాంగ్రి రేణువు. తర్వాత 9వ ఆళ్వార్ పేరు తిరుమంగయాళ్వార్, ఈయనకి పరికాల యోగి అని మరొక పేరు. మాతాజీ ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ చేసుకోండి. కృష్ణ మ్యూట్ చేసుకోవాలి. కోవస్ట్ ఎవరు ఇవ్వలేదు ప్రభు. ఎవరో తీసుకొని కొద్దిగా మ్యూట్ చేస్తే, అన్మ్యూట్ చేస్తే బాగుంటుంది. అది మ్యూట్ చేస్తే బాగుంటుంది వాళ్ళకి. తర్వాత 9వ ఆళ్వార్ పేరు వచ్చేసి తిరుమంగయాళ్వార్, ఈయన పరికాల యోగి అని చెప్పి 9వ ఆళ్వార్ పేరు. 10వ ఆళ్వార్ వచ్చేసి ఆళ్వారుకు ఆదియాన్, ఈయనకు మరి ఒక పేరు మధుర కవి. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ప్రవక్తులైన ఉడయవర్లు అని చెప్పేసి ఆళ్వారు, ఎమ్మోరు మనార్ అనే నామాంతరాలు గల భగవద్ రామానుచార్యుల వారికి కొంతమంది మధుర కవికి మారుగా చెప్తారు. వీళ్ళంతా వచ్చేసి భగవద్ రామానుచార్యుల యొక్క శిష్యులు అనమాట వీళ్ళు. తర్వాత 11వ ఆయన వచ్చేసి ఆండాల్, అంటే ఈమె ఆయన కాదు, ఆమె మాతాజీ. ఎవరంటే ఆమె పేరు గోదాదేవి, ఈమె కూడా ఒక ఆళ్వారే, 11వ ఆళ్వారు. అలాగా తర్వాత అంటే ఏమి, గోదాదేవి అంటే ఎవరు కాదు, అండాల్ అంటే ఎవరు కాదు, ఆమె యొక్క ఆళ్వారు. అయినా కూడా ఆమె ఎవరంటే గనక ఆమె మరి శ్రీమతి రాధారాణి, మరి ఆమె యొక్క అంశ అన్నమాట గోదాదేవి. అంటే గోదాదేవి అంటే ఎవరంటే లక్ష్మీదేవి లాగా వారి అంశ అన్నమాట. ఆదిలక్ష్మి యొక్క అంశ ఎవరు, గోదాదేవి. అలాగే 12వ ఆళ్వార్ ఏంట గనక ఈయన పేరు నమ్మాళ్వార్, ఈయనకు శటకోపం అని పేరు. శటకోపం అంటే ఇప్పుడు మనము నమ్మాళ్వార్ అంటే ఎవరు కాదండి. ఇప్పుడు ఎక్కడైతే ఆండాళ్ అని చెప్పేసి గోదాదేవి ఎట్లయితే లక్ష్మీదేవిని మరి ఒక ఆళ్వారుగా వచ్చిందో, అదే విధంగా శ్రీరామచంద్రుడే నమ్మాళ్వారుగా వచ్చారనమాట. ఎవరు, శ్రీరామచంద్రుడు. కాబట్టి మనము
దేవాలయంలో వెళ్ళినప్పుడు, వైష్ణవ సంప్రదాయంలో దేవాలయంలో వెళ్ళినప్పుడు మనకు ఆశీర్వాదం ఇస్తారు శటకోపంతోటి. ఆ శటకోపం పైన ఏదంటే గనక ఒక గోపురం లాగా ఉంటుంది. పైన వచ్చేసి విష్ణువు యొక్క పాదాలు ఉంటాయన్నమాట పైన. ఆ విధంగా వచ్చేసి ఆ విష్ణు పాదాలను మన తలపైన ఉంచి మనకు ఆశీర్వదిస్తారు గదా! కాబట్టి ఆ నమ్మాళ్వారే ఈ శతకోప ముని అని జెప్పేసి అంటారన్నమాట. కాబట్టి ఆ విధంగా వచ్చేసి వీరు నమ్మాళ్వారులు వీళ్ళంతా వచ్చేసి ఈ 9 108 వైష్ణవ దివ్య దేశాలను ఏర్పాటు చేశారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇక ఇక్కడ ఈ దేవాలయాలు ముఖ్యంగా 7వ శతాబ్దం నుంచి మొదలుకొని 9వ శతాబ్దం వరకు ఏర్పాటు చేశారనమాట. దీనికి సంబంధించి నాయలార్ దివ్య ప్రబంధములో వచ్చేసి 4000 మరి శ్లోకాలు, మరి 1100 పైచులకు పాశురాలు మరి ఇక్కడ ఎవరు రాశారంటే గనక ఇది చంద్రుడే మరి నమ్మాళ్వారుగా మరి అవతరించారు కదా, ఆయన రాసినది ఈ దివ్య ప్రబంధం అని చెప్పేసి ఆ దివ్య ప్రబంధములో ఈ 9 దేవాలయాల గురించి జాబితా ఉన్నది అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇది ఈ విధంగా మనకు ఈ దివ్య దేశాల గురించి మనము ఒక్కొక్కటి గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ఇక మొదటిది మనము చెప్పుకోబోయేది ఏంటంటే గనక మొట్టమొదటిది శ్రీ వైకుంఠము అనేది ఒక దివ్య దేశము. ఈ నవ తిరుపతిలో ఒకటి. మరి ఇక్కడ శ్రీ శ్రీ వైకుంఠము అంటే ఏంటంటే అది వైకుంఠమే. దానికి భూలోక వైకుంఠము అని కూడా అంటారనమాట. ఎక్కడ చూసినా కూడా మరి తామర పూల కొనలు ఉంటాయన్నమాట. కొలనులు అంటే ఈ తామరపర్ణి నది పరివాహక ప్రాంతములే ఉండే చోట ఎంత కొనలు చాలా కొలను ఎక్కువ ఉంటాయన్నమాట. ఆ విధంగా వచ్చేసి అక్కడ ఉండే దేవుడి పేరేంటి అంటే గనక కళత్తిరాల్. అంటే కళత్తిరాల్ అంటే ఏంటంటే దొంగ, కళ్ళ అంటే చోరు. అంటే మనకు చౌరాష్టకం చెప్తాం కదా. ఇదే మాసం ఇది పురుషోత్తమ మాసం. ఈ పురుషోత్తమ మాసంలో వచ్చేసి మరి మనం చౌరాష్టకం ఎట్లయితే పాడతామంటే బ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనానాం చదుకూల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. ఆ శ్రీకృష్ణ భగవానుడు వచ్చేసి బ్రజభూమిలో వచ్చేసి అంటే ఆ గోకులంలో బృందావనంలో వచ్చేసి అందరి ఇంటిలో ఏం చేస్తాడు? పాలు వెన్న దొంగ అనమాట. వెన్న దొంగ. కాబట్టి అతను దొంగలకు నాయకుడు. కాబట్టి ఆయన తన మిత్రులతో కలిసి ఇండ్లలో వెళ్ళి దొంగతనం చేస్తాడు కదా. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఈ దేవుడి పేరు అంటే గనక ఇక్కడ ఉండే శ్రీ వైకుంఠం అనే దేవాలయంలో వచ్చేసి దేవుడి పేరు కళ్ళత్తిరాళ్ అని చెప్పేసి ఇక్కడ ఈ దేవుడి యొక్క భగవంతుడి యొక్క విష్ణువు యొక్క పేరు అనమాట. అక్కడ నారాయణ యొక్క పేరు. ఆ విధంగా వాళ్ళు ఆ ప్రాంతంలో వచ్చేసి భక్తులు ఆ భగవంతుడికి ఆ విధంగా పేరు పెట్టారనమాట. ఇక్కడ ఏంటంటే గనక ఇక్కడ ఈ దేవాలయము మరి ఈ తామ్రపర్ణి నది ఇవన్నీ ఏర్పడడానికి మొట్టమొదట కారణం ఏంటంటే గనక ఇక్కడ బ్రహ్మదేవుడు వచ్చేసి ఆయన మొట్టమొదట ఇక్కడ యజ్ఞం చేశారనమాట. ఆ యజ్ఞము మరి అక్కడ యజ్ఞము చేయాలి కదా. కాబట్టి ఆయన దగ్గర యోగదండము మరి బ్రహ్మదేవుడి దగ్గర ఉంటుంది. ఆ తర్వాత ఒక సుందర కన్య ఉంటుందన్నమాట. ఆమె దగ్గర కమండలం ఉంటుందన్నమాట. వీళ్ళు అంటే అక్కడ ఒక చేప ఉంది. ఎక్కడ ఉంది? ఆ తామరపర్ణి నది కదా, ఆ ప్రాంతంలో ఒక చేప ఉంది. ఆ నది దగ్గర ఆ చేపను ఒక పాము తింటుందన్నమాట. తింటే గనక అప్పుడు ఆ చేపలు పట్టేవాడు ఎవరైతే ఉంటాడో ఆయన ఆ పామును చంపేస్తాడు. అంటే చేప ఏమైపోయింది? పాముకు నోట్లో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు చేపల వాడు ఏం చేసినాడు? ఆ పామును కర్రతో కొట్టినాడు.
అప్పుడు ఆ పాము ఏమైపోయింది, ఈ చేపలు పట్టేవాడిని కాటేసింది. ఆ విధంగా అక్కడ ముగ్గురు ఏమైపోయినారు అంటే చనిపోయినారు. వాళ్లకు ఈ ఎవరైతే ఆహ్, ఈ ముగ్గురు ఎవరైతే అక్కడ మరి చనిపోయారో, వాళ్లకు ఈ కమండలంలో ఉండే ఆ కన్య దగ్గర ఉండే కమండలంలో ఉండే నీటిని ఎప్పుడైతే మనము అక్కడైతే వేశారో, వెంటనే వాళ్ళు ఆ ముగ్గురు వచ్చేసి విష్ణు పార్షదులుగా రూపాన్ని సంతరించుకొని అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి కమలము, యోగదండము ఈ 2 కమండలము, యోగదండము ఇవి 2 ఏర్పాటు చేయబడాయి గాబట్టి, అక్కడ తామ్రపర్ణి నది అక్కడ ఏర్పడింది అని జెప్పేసి అంటారనమాట. కాబట్టి ఈ శ్రీ వైకుంఠము కూడా అంటారు. దీన్ని భూలోక వైకుంఠము అని కూడా అంటారు. ఇక్కడ మరి భగవంతుని ఏం చేస్తారంటే గనక కృష్ణుడిని నవనీత చోరుడు, మళ్ళీ దొంగలకు దొంగ, పెద్ద దొంగ అని జెప్పేసి ఆ విధంగా కళెత్తిరాలని జెప్పేసి భగవంతుడికి పేరు పెట్టారనమాట. ఇక్కడ ఒక లీల ఉందనమాట. ఈ ప్రాంతంలో వచ్చేసి స్థల పురాణం ప్రకారంగా వచ్చేసి ఒక ఒక దొంగ ఉంటాడు. ఆ దొంగ కృష్ణ భక్తుడు. ఆ దొంగ ఎవరంటే ఆ భగవంతుడి యొక్క భక్తుడు. ఆయన ప్రతిరోజు ఏం చేస్తాడంటే గుడికి వెళ్తాడు. గుడికి వెళ్లి కృష్ణ ఈరోజు నేను ఫలానా ఇంటికి వెళ్తున్నాను. నేను దొంగతనం చేస్తున్నాను. కాబట్టి నన్ను రక్షించండి. నన్ను ఎవరు పట్టుకోకుండా, బందీ చేయకుండా నన్ను కాపాడండి అని చెప్పేసి చెప్పి వెళ్తాడనమాట. చెప్పి వెళితే గనుక కృష్ణుడు ఏం చేశాడు? ఆయన లోపలికెళ్ళినప్పుడు కృష్ణుడు బయట కాపలా ఉంటాడనమాట. ఆ తర్వాత ఆయన దొంగతనం చేసుకొచ్చేసినాక కృష్ణుడు మాయమైపోతాడు. అక్కడ కనబడడు. తర్వాత దేవాలయానికొచ్చేసి తను దొంగిలించిన వస్తువులలో ఏదైతే ఉందో అది ఏదైనా కావచ్చు. దాంట్లో సగభాగం వచ్చేసి కృష్ణుడి యొక్క ఉండిలో వేసేస్తాడనమాట. ఈ విధంగా వచ్చేసి కృష్ణ భక్తుడు కాబట్టి ఆ దేవాలయానికి ధనం అవసరం కాబట్టి ఆ విధంగా వచ్చేసి మరి ఏదో ఆహ్, ఆయన ఉడతా భక్తితో వచ్చేసి కొద్దిగా తను చేసిన దొంగతనంలో భగవంతుడికి గూడా వాటా ఇచ్చేసినట్టున్నమాట. ఆ విధంగా వచ్చేసి బాగా ఆయన ఏం చేస్తాడంటే దొంగతనం చేస్తా ఉంటాడు. ఆయన ఎక్కడ పట్టుబడడు. మరి బాగా ఈ దొంగతనం ఈ విధంగా చేసినప్పుడు ఆ రాజ్యంలో రాజుకు పెద్ద తలనొప్పి ఏర్పడుతుంది. తలనొప్పిగా మారుతుంది ఈ దొంగ. ఎవరీ దొంగ? ఎన్ని సార్లు దొంగతనాలు చేసినా కూడా పట్టుకోలేకపోతున్నాము. ఇంతమంది రాజభటులు కదా! మరి రక్షక భటులు ఉన్నా కూడా మరి అతన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎవరీ దొంగ అని జెప్పేసి ఆయన మరి మదన పడిపోతాడు. వేదనను అనుభవిస్తాడు ఆ రాజు. ఆ విధంగా వచ్చేసి మరి ఒకసారి ఏమవుతుందంటే గనక కృష్ణుడికి మళ్ళీ వస్తాడు. దేవాలయానికొస్తాడు. వచ్చి కృష్ణ కృష్ణ నేను ఈరోజు ఈ ఫలానా ఇంటికి వెళ్తున్నాను. కాబట్టి 8దో నంబర్ ఇంటికి వెళ్తున్నాను. ఫలానా నా నగరంలో. కాబట్టి నీవు వచ్చేసి నన్ను రక్షించాలి అని చెప్పి వెళ్తాడనమాట. మళ్ళీ కృష్ణుడు యథావిధిగా ఆ విధంగా మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ భటులొస్తారు. రక్షక భటులొస్తారనమాట. ఎవరున్నారు? ఇక్కడ కృష్ణుడున్నాడు. మరి కృష్ణుడు ఏ రూపంలో ఉన్నాడంటే గనక ఆ దొంగ యొక్క రూపంలో ఉన్నాడు. లోపల తన భక్తుడు ఏదైతే రూపంలో ఉంటాడో అదే రూపంలో అచ్చంగా దొంగలాగానే ఇక్కడ బయట నిలబడినాడు. ఇక రక్షక భటులు ఏం చేశారు? రాజభటులు ఏం చేస్తారు? ఇతన్ని బంధించినారు కృష్ణుడిని. నిజానికి ఈయన దొంగనా అంటే కాదు. కృష్ణుడు. ఏం చేసినారంటే తీసుకెళ్ళినారు రాజు దగ్గరికి. రాజు దగ్గర తీసుకెళ్ళినారు. తీసుకెళ్ళేసి రాజుకు రాజా ఇప్పుడు మీకు మరి ఎంతో తలభారమైన ఈ దొంగ మాకు దొరికాడు అని చెప్పేసి అదిగో మీరు ఈ దొంగని శిక్షించండి అని చెప్పేసి శిక్ష విధించండి అని చెప్పేసి అప్పగిస్తారనమాట. కట్టేసింటారు కృష్ణుడిని. ఆ దొంగ రూపంలో ఉండే కృష్ణుడిని కట్టేసింటారు. తర్వాత సరే అని చెప్పేసి మరి అక్కడ ఆ రాజు వచ్చేసి తన దగ్గర ఉండే మరి న్యాయ నిర్ణేతలు చెప్తారనమాట. ఈయన ఈ విధంగా దొంగతనాలు చేస్తారు కదా! మరి మనం శిక్ష వేయాలి గదా! మరి ఏం శిక్ష వేయాలి చెప్పండి అంటే, ఏం లేదు ఈయనకు మళ్ళీ దొంగతనం చేయకుండా ఉండడానికి వచ్చేసి దండాన్ని విధించండి అని చెప్పేసి అప్పుడు ఆయనని కొడుతుంటారనమాట. కొరడాలతో కొడుతూ ఉంటారనమాట. కొట్టే కొడతా ఉన్నారు. కృష్ణుడేమో పాపము ఆయన ఆ బాధని అనుభవిస్తున్నాడు. ఇక ఈ దొంగతనం చేసి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఆ నిజమైన దొంగకు విషయం తెలిసింది.
రాజుకు దొంగ దొరికినాడు అనే విషయం తెలిసింది. అప్పుడు ఆ భక్తుడు ఏమనుకుంటా ఆ దొంగ ఏమనుకుంటాడంటే గనక, నేనే గదా దొంగని. మరి నేనింకా దొరకలేదు గదా నేను. నేనిక్కడ బాగా దొంగతనం చేసుకుంటున్నాను. ఎవరో దొరికిందక్కడ అని జెప్పేసి ఆయన ఆరా తీసి, మరి అక్కడ శిక్ష విధించే చోటుకి ఆ దొంగ వెళ్తాడనమాట. వెళ్లి చూస్తే ఆయనకి కనబడతాడు. ఎవరో పాపం మాయకుడున్నట్టున్నాడు ఈయన. నా రూపంలో ఉన్నాడు. నాలాగే ఉన్నాడు. పాపము నేను చేసిన తప్పుకి ఈయన ఎందుకు అనుభవించాలా? నేను కృష్ణ భక్తుని గదా! కాబట్టి నేను అబద్ధం చెప్పకూడదు అని జెప్పేసి, "ఓ రాజా! నన్ను మన్నించండి. ఇంతవరకు దొంగతనం చేసింది ఆ దండించే వ్యక్తి అతను కాదు. నిజమైన దోషి నేను. కాబట్టి అపరాధికి శిక్ష వేస్తున్నారు మీరు. కాబట్టి న్యాయ నిర్ణేతలు మీరు గూడా దానికి పాపం అనుభవించాల్సుంది. ఆగపండి ఆ శిక్షని" అని జెప్పేసి కోరుతారనమాట ఈ దొంగ. అప్పుడు ఆ న్యాయ నిర్ణేతలు తర్వాత ఈ రాజు వచ్చేసి అప్పుడు ఇద్దరు దొంగలు ఎవరు వీళ్ళలో నిజమైన దొంగ అని చెప్పేసి మదన పడిపోతారు. ఎవరా అని చెప్పేసి ఆ విధంగా మరి ఆ విధంగా చర్చిస్తూ మరి చివరికి నిజమైన దొంగ ఆ ఎవరని చెప్తావు చెప్పు అని చెప్పేసి మొదట దొరికిన ఆయన కృష్ణుని ప్రశ్నించి అంటాడనమాట. ఆ దొంగ అంటే ఎవరు దొంగ చెప్పండి? మరి, మరి భగవంతుడి సృష్టిలో ఉండేది ఇదంతా భగవంతుడిదే అయినప్పుడు, మరి మీరు ఎవరైతే మీరు అంటే రాజు. మీరు అంటే రాజు. మీరు తర్వాత మరి మీ ప్రజలు అందరూ వచ్చేసి మరి భగవంతుడి యొక్క ఈ సమస్తము సృష్టి భగవంతునిదే గదా! మరి ఆయన అనుమతి లేకుండా మీరు మరి ఇవన్నీ మీరు భోగిస్తున్నారు గదా! మీరు గూడా దొంగలే అవుతారు కదా అప్పుడు. కాబట్టి ఈ విధంగా వచ్చేసి ఎవరిని దొంగ అని చెప్పమని చెప్తారు చెప్పండి అని చెప్పేసి ఆ విధంగా అక్కడ కృష్ణుడు రాజుతో చెప్పితే ఆ విధంగా వచ్చేసి ఆ దొంగని ఆ రాజు వదిలేస్తాడు. కాబట్టి ఈ విధంగా అక్కడ ఆ ప్రాంతంలో మనకు ఆ క్షేత్రంలో వచ్చేసి ఈ లీల ఉన్నదన్నమాట. ఇక ఆ విధంగా వచ్చేసి ఇక్కడ నది మొత్తము ఎలా ఉంటుందంటే గనక ఆహ్, అరవింద లోచనుడు ఆ భగవంతుడు ఎంతో అందంగా ఉంటాడు. అక్కడ ఉండే ఈ ఈ ఈ సు ఈ స్ ఈ నవ తిరుపతులలో ఉండే భగవంతులంతా ఎంతో అందంగా ఉంటారనమాట ఆయన. ఆ విధంగా వచ్చేసి ఒకనాడు ఏమవుతుందంటే గనక అక్కడ ఆహ్, ఆహ్, ఆక్ ఆహ్, ఆ దేవాలయానికి సంబంధించి ఒక పూజారి ఆలస్యంగా వస్తాడనమాట. ఏం చేస్తాడు? ఆలస్యంగా వస్తాడు. కృష్ణుడు అంటే నారాయణుడు ఆయన కోసం వేచి ఉంటాడు. అయ్యో! నాకు సమయమైంది గదా! ఈ పూటకొచ్చేసి మరి తామర పువ్వుల మాలలు నాకు వేయాలి గదా! ఇంకా ఈ పూజారి రాలేదే అని జెప్పేసి అక్కడ ఇదొక లీలనమాట. కాబట్టి పూజారి కోసము ఆయన ఎదురు చూస్తా ఉంటాడనమాట. ఇంకా ఎంతసేపటికి రాలేకపోతే గనక ఈయనే వచ్చేసి కొలను దగ్గరికి వెళ్తారు. ఎవరు? కృష్ణుడు. కాబట్టి ఇక్కడ ఈ శ్రీ వైకుంఠము శ్రీ వైకుంఠము దగ్గర ఏదైతే ఉందో అక్కడ ఇంకొక దేవాలయం గూడా ఉందన్నమాట. అంటే ఒకే చోటు 2 దేవాలయాలు. ఒకటి కృష్ణుడు బయటకొచ్చాడు గదా! తామర పూలు కోసం వచ్చాడు కాబట్టి ఇక్కడొక దేవాలయము, పూర్వం ఉండే ఒక దేవాలయం. ఈ విధంగా అక్కడ 2 దేవాలయాలు. ఆ 2 దేవాలయాల్లో దేవుడు ఎవరంటే ఒకే ఒక దేవుడు. దేవాలయాలెన్ని? 2. కాబట్టి ఇక్కడ ఈ ఈ దేవాలయానికి మరొక పేరేంటంటే ఇరట్టై తిరుపతి. ఏం తిరుపతి ఇది? ఇరట్టై తిరుపతి అని జెప్పేసంటారు. అంటే 2 తిరుపతులు అని అర్థం అన్నమాట. ఇరట్టై అంటే 2. 2 దేవాలయాలు ఒకే దేవుడు. కాబట్టి కొలంలోని తామర పువ్వులకే వస్తాడు కాబట్టి అక్కడొక దేవుడు. అక్కడ దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఇంకొక లీల గూడా జరిగింది. ఇంద్రుడు ఆహ్, కైశిక మునికి అపరాధం చేస్తాడన్నమాట. ఇంద్రుడు. అంటే భార్య సచీదేవి ఆహ్, మాట వినేసి ఈయన ఏం చేస్తాడంటే అంటే గనక ఆ ఋషిని ఆ ఋషి పట్ల అపరాధం చేస్తాడనమాట. ఆమె ప్రేమలో పడి. అప్పుడు ఆయనకి శాపమొస్తుంది. ఎవరికి? ఇంద్రుడికి. రాక్షసుడిగా నీవు ఆహ్, జన్మ తీసుకోవాలి అని చెప్పి భూలోకములో అని చెప్పి. ఆ విధంగా వచ్చేసి అక్కడ మళ్ళీ ఇంద్రుడు కూడా వచ్చేసి ఇక్కడ తపస్సు చేసేసి తన రాక్షస
శాపాన్ని మరి తొలగించుకొని మళ్ళీ యథాస్థితిగా తన రాజ్యానికి తన స్వర్గరాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ యజ్ఞం చేస్తాడని చెప్పి మొట్టమొదటి చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇంద్రుడు కూడా తపస్సు చేసినారు. తర్వాత శ్రీపాద రామానుజాచార్యులు కూడా ఇక్కడ వచ్చినారు. కాబట్టి అనేక ఆళ్వార్లంతా వచ్చేసి వైష్ణవులందరూ కూడా ఈ క్షేత్రాన్ని వచ్చి దర్శించుకున్నారు. ఇది ఆ విధంగా నవ తిరుపతులలో 2 ప్రధానమైన క్షేత్రాలు. అందులో ఒకటి శ్రీ వైకుంఠము, ఇంకొకటి వచ్చేసి ఆళ్వారి తిరునగరి. ఆళ్వారి తిరునగరి ఇది రెండవది. ఈ ఆళ్వారి తిరునగరి అంటే అనగనగా నమ్మాళ్ళవారు జన్మించిన ప్రదేశము. ఎవరు ఈ నమ్మాళ్ళవారు అని చెప్పేసి ఇప్పుడే చెప్పుకున్నాం మనం. నమ్మాళ్ళవారు అంటే ఎవరే కాదు, ఈ 12 మంది ఆళ్వారుల్లో వచ్చేసి శ్రీరామచంద్రుడే ఆళ్వారుగా ఆయన మళ్ళీ వస్తాడు అని చెప్పేసి. ఎందుకు వస్తాడంటే గనక ఇక్కడ ఒక లీల ఉన్నది. ఆ లీల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ నమ్మాళ్ళవారు జన్మించిన ప్రదేశం ఇది. ఆళ్వారి తిరునగరి అని చెప్పేసి అంటారు. ఆళ్వారి అంటే ఆళ్వారులు, తిరునగరి అంటే ఆయన పుణ్య దివ్యమైన నగరము అని అర్థం. నగరి అంటే నగరం. కాబట్టి ఆ ఆళ్వారు యొక్క జన్మస్థానం కాబట్టి దానికి నమ్మాళ్ళవారు జన్మించిన ప్రదేశం కాబట్టి ఆళ్వార్ తిరునగరి అని చెప్పేసి ఆ నగరానికి, ఆ ఊరికి పేరు పెట్టారనమాట. ఈ దేవాలయంలో వచ్చేసి కృష్ణుడు ఉండే రాజగోపురం చాలా చిన్నదిగా ఉంటుంది. యాక్చువల్‌గా వచ్చేసి ఇక్కడ 2 గోపురాలు ఉంటాయి, 2 గుళ్ళు ఉంటాయన్నమాట. కృష్ణుడు ఉండేదేమో చిన్న దేవాలయము. అదే ఆళ్వారు అంటే గురువు గదా! అంటే భగవంతుడికేమో చిన్న గుడి, గురువుకేమో పెద్ద గుడి కట్టారన్నమాట అక్కడ. కాబట్టి ఆళ్వారు ఉండేదేమో పెద్ద దేవాలయం. ఆయనకు ఉండే చోటు వచ్చేసి ఆయన పెద్ద విగ్రహం పెట్టేసి ఆళ్వారిది పెద్ద దేవాలయం కట్టారు. మరి కృష్ణుడికేమో చిన్న విగ్రహం పెట్టేసి చిన్న దేవాలయం కట్టారు ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ చెప్తారన్నమాట. మరి ఈ విధంగా ఉండగా ద్వాపర యుగము, త్రేతాయుగము, యుగ సంధి కాలంలో వచ్చేసి ఒకానొక నాడు వచ్చేసి శ్రీరామచంద్రుడు లక్ష్మణుని పిలిచి చెప్తారనమాట. లక్ష్మణ, నాకు ఏకాంతం కావాలి. ఎవరైనా వచ్చినా కూడా ఎవరిని నా దగ్గరికి లోపలికి పంపకు, నేను ఏకాంతంగా ఉండాలనుకున్నాను అని చెప్పేసి అంటాడనమాట శ్రీరామచంద్రుడు. సరే అన్నయ్య అని చెప్పేసి లక్ష్మణుడు ఆయన అక్కడ ఉంటాడు. ఉన్నప్పుడు వచ్చేసి యమధర్మరాజు వస్తాడు. యమధర్మరాజు వస్తే గనక ఆయనకి చెప్తాడు, అన్నగారికి వారికి ఏకాంతం కావాలని చెప్పినారు, మరి మీరు కొద్దిసేపు ఆగి రావచ్చు మీరని చెప్పేసి ఆయనని రిక్వెస్ట్ చేసుకుంటారు అనమాట. ఆ విధంగా ఎప్పుడైతే లక్ష్మణుడు చెప్తారో సరే అని చెప్పేసి ఆయన మళ్ళీ నేను వస్తానని చెప్పేసి ఆయన వెళ్తాడనమాట. అంటే ఏంటంటే ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే గనక మీరు మీ యొక్క అవతారాలు చాలించాలి కదా అని. ఎందుకంటే త్రేతాయుగము అయిపోయింది, మరి ద్వాపరయుగం ఆరంభమవుతుంది కాబట్టి మీరు వెళ్ళాలి అని చెప్పేసి ఆ సంజ్ఞ ఇవ్వడానికి మాత్రము, ఆ సంకేతం ఇవ్వడానికి ఆయన అక్కడికి రావడం జరుగుతుందనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొద్దిసేపటికి మళ్ళీ ఎవరొస్తారంటే గనక ముక్కోపి అయిన దుర్వాస ముని వచ్చేస్తాడు అక్కడికి. దుర్వాస ముని వచ్చేసి మాకు రామచంద్రుల వారి దర్శనం కావాలని చెప్తాడనమాట. చాలా కోపంగా ఉంటాడు. లక్ష్మణుడికి భయమేస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? అన్నగారేమో ఏకాంత సేవ అని చెప్పారు, ఎవరిని పంపొద్దని చెప్పినారు. ఇప్పుడు ఈయనేమో దుర్వాస మహర్షి, ఈయనని మొదటే ఈయన ముక్కోపి, ఈయనకు లేదు కొద్దిగా ఆగండి, ఇప్పుడు రాకూడదు, తర్వాత రండి అని చెప్తే గనక పరిస్థితి ఏమవుతుంది? ఈయన కోపం వస్తే గనక భార్యనే శపించినాడు ఈయన, ఇంకా మమ్మల్ని వదిలేస్తాడా? కాబట్టి అయోధ్య నగరం ఏమైపోతుందో అని చెప్పేసి భయపడి లక్ష్మణుడు ఏం చేస్తాడంటే గనక, నాయన దుర్వాస వెళ్ళి అన్నగారి దర్శనం చేసుకో అని చెప్పేసి పంపిస్తాడనమాట. ఆ విధంగా ఆయన వెళ్తాడు. వెళ్ళినాక సరే అని చెప్పేసి రామచంద్రుడేమో దుర్వాస మునితో ఏమీ మాట్లాడకుండా, ఆయన మితభాషి కాబట్టి ఎంత మాట్లాడాలో ఎంత ఇవ్వాలో మరి అంత ఇచ్చేసి ఎంతో సాధారణంగా ఆహ్వానించి ఆ దుర్వాస మహర్షికి అర్ఘ్యపాదాలు ఇచ్చేసి కూర్చోబెట్టి సింహాసనం ఇచ్చేసి ఆసనం ఇచ్చేసినాక
మరి కుశల ప్రశ్నలు వేసి వచ్చిన విషయం తెలపండి అని చెప్పేసి మరి మునీశ్వర అని చెప్పేసి అడిగి ఆ విధంగా ఆ సమావేశం అయిపోయినాక నెక్స్ట్ లక్ష్మణుని పిలుస్తాడు లోపలికి. లక్ష్మణ, నేను ఏం చెప్పినాను మీకు చెప్పు. ఎవరిని వదలొద్దని చెప్పాను కదా! నా ఏకాంతానికి మరి భంగం వాటిల్లించింది నువ్వే గదా! వాటిల్లింది కాబట్టి ఇప్పుడు నీకు నీవు శిక్షార్హుడివి. కాబట్టి నీవు అయోధ్యలో ఉండడానికి నీకు అర్హత లేదు. కాబట్టి రాజు యొక్క ఏదైతే ఆజ్ఞ ఉందో దాన్ని పాలన చేయలేదు కాబట్టి మీకు దండన విధించాలి కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పేసంటే, సరే అని చెప్పేసి లక్ష్మణుడు అక్కడి నుంచి ఏం చేశాడు, ఆయన అయోధ్యను వదిలిపెట్టి గాని, రాముని వదిలిపెట్టి గాని బ్రతకడం ఆయనకిష్టం లేదు కాబట్టి, నేరుగా సరయూ నదిలోనికి వెళ్ళిపోతాడనమాట. అంటే ఆయన అవతారం చాలిస్తాడనమాట. ఆ తర్వాత ఇక రామచంద్రుల వారు కూడా ఏం చేస్తారింకా, యమధర్మరాజు వచ్చాడు గదా! కాబట్టి ఏం చేయాలా? ఆయనకు అవతారం చాలించాలి కాబట్టి, ఆయన కూడా మరి తమ్ముడు కోసం, లక్ష్మణుడి కోసము వెతుకుతూ ఆయన కూడా అప్పటికి భూమాత దగ్గరికి సీతామాత వెళ్ళిపోయి ఉంటుంది గదా! ఇక కాబట్టి ఏం చేస్తాడు రామచంద్రుడు తన కుమారులైన లవకుశలకి రాజ్యం అప్పగించేసి, ఈయన కూడా సరయూ నది ప్రవేశం చేస్తారు. ఆయనతో పాటుగా చాలా మంది, ఆయన భగవంతుడు కాబట్టి ఆయనతో పాటుగా చాలా మంది వెంటొస్తారు. ఆయనకి ఆ విధంగా వీడ్కోలిస్తారు. ఆ విధంగా అవతారం చాలించాక ఆ శ్రీరామచంద్రుడే ఇక్కడ ఆళ్వారుగా జన్మ తీసుకుంటారు. ఈ ఈ నమ్మాళ్ళ వారే ఎవరంటే గనక శ్రీరాముడే అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అక్కడ అక్కడ క్షేత్రం యొక్క స్థల పురాణం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా శ్రీరామచంద్రుడే ఆల్వారుగా జన్మ తీసుకుంటాడు. ఇక్కడ అక్కడ ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం దగ్గర వచ్చేసి ఇక ఆ కృష్ణుడిదేమో చిన్న దేవాలయం చెప్పాం. రాముడిదేమో ఆళ్వార్ అంటే ఎవరు? కృష్ణుడు కదా! రాముడు కదా! కృష్ణుడి దేవాలయం ఉంది. అంటే విష్ణువు దేవాలయం చిన్నదుంది. ఆళ్వార్‌ది పెద్ద దేవాలయం ఉంది. ఆ ఆళ్వారు దగ్గర వచ్చేసి ఆ క్షేత్రం దగ్గర వచ్చేసి ఒక పెద్ద చింత చెట్టు ఉంటుందన్నమాట. ఆ చింత చెట్టు ఎవరో కాదు, లక్ష్మణుడే. కాబట్టి ఏం చేస్తారంటే గనక ఇక ఈ ఆళ్వార్ వచ్చేసి నమ్మాళ్వారు ఏం చేస్తారంటే గనక ఆ పెద్ద చెట్టు అది. ఎంత పెద్ద చెట్టు అంటే గనక అంత పెద్ద చెట్టు అది. చింత చెట్టు. ఆ చింత చెట్టు యొక్క చింతపండు ఎట్లుంటుందంటే గనక పులుపుండదు. తియ్యగా ఉంటుంది. ఆ! అటువంటి ఆ చెట్టులో వచ్చేసి పెద్ద తొర్ర ఉంటుంది. ఆ తొర్రలో చెట్టు తొర్రలో వచ్చేసి లోపలికి నమ్మాళ్వారులు వెళ్ళి 60 సంవత్సరాలు లోపల ఉండిపోతాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 60 సంవత్సరాలు లోపలే ఆ చెట్టులోనే ఉండిపోతాడన్నమాట. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఆయన లోపలికి వెళ్ళి ఆళ్వార్ వచ్చేసి ఆ చెట్టులోకి వెళ్ళిపోతారు. ఇది ఈ విధంగా వచ్చేసి నాయనార్ దివ్య ప్రబంధంలో నమ్మాళ్వారు ఆయన ఎవరంటే గనక నమ్మాళ్వారు అక్కడ అక్కడ లోపల చింత చెట్టు తొర్రలో ఉండేసి ఇవన్నీ రచనలు చేస్తాడనమాట ఆయన. ఎవరంటే నమ్మాళ్వార్. కాబట్టి ఎటువంటి రచనలు చేస్తారంటే గనక ఆయన కీర్తనలు చేస్తారనమాట. దివ్య ప్రబంధములు. ఇక్కడ 4000 ఎన్నున్నాయని చెప్పేసారు అక్కడ? 4000 శ్లోకములు, 1100 పాశురములు అక్కడ ఆయన రచిస్తాడని చెప్తారనమాట. దానిని ఏమంటారంటే గనక ఆ రచనా గ్రంథాన్ని ఏమంటారంటే నాయలార్ దివ్య ప్రబంధం అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడ 108 దివ్య దేశములు ఏవైతే ఉన్నాయో, ఆ 108 విష్ణు క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ విష్ణు క్షేత్రాలు, నారాయణుల యొక్క క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క కీర్తనలన్నీ అందులో ఉన్నాయన్నమాట. అందులో అందులో ఏమున్నాయంటే గనక గోదాదేవి యొక్క పాశ్రములు కూడా అందులోనే ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ విధంగా వచ్చేసి బద్రీనాథ్, తర్వాత కేదార్నాథ్, తర్వాత తిరుపతి, అయోధ్య, ద్వారక, ఆ విధంగా వచ్చేసి అన్ని క్షేత్రాల యొక్క మరి 108 దివ్య క్షేత్రాల యొక్క ఏదైతే గురువాయూరు, తర్వాత శ్రీరంగము, తర్వాత శ్రీరంగపట్న తర్వాత తిరువనంతపురంలో ఉండే శ్రీరంగనాథుడు, ఆ విధంగా వచ్చేసి తర్వాత శ్రీరంగనాథుడు, తర్వాత అనంత పద్మనాభ స్వామి, ఈ విధంగా అనేక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కీర్తనలు, వాటి యొక్క స్థాన మహాత్మ్యముల గురించి అందులో రచించారన్నమాట.
ఆ రచన చేసింది ఆచార్యుడు ఎవరంటే గనక శ్రీరామచంద్రుడే. కాబట్టి ఈ విధంగా వచ్చేసి ఆయన 32 సంవత్సరాలు నమ్మాళ్ళవారు ఉంటారు. ఆయన అందులో 16 సంవత్సరాలు వచ్చేసి మౌనంగా ఉంటారు. ఆ మౌనంగా 60 సంవత్సరాలు కాదు, చెట్టు తొర్రలో పోయేది 16 సంవత్సరాలే. కాబట్టి ఈ విధంగా లోపలుంటారు. ఇక శ్రీ వైష్ణవులకు నమ్మాళ్ళ వారి యొక్క ఆహ్, శ్రీ వైష్ణవ 4000 ఏదైతే మరి శ్లోకాలున్నాయో మరి అవి అవన్నీ అంటే శ్రీరంగనాథుడు ఎక్కడున్నాడంటే కావేరీ నది ఒడ్డున్నాడు కాబట్టి అక్కడ ఆ క్షేత్రం యొక్క మహిమ గురించి అక్కడ కీర్తనలు రాయడం జరిగింది. కాబట్టి అక్కడ లక్ష్మీదేవికి ఒక అజ సాధారణంగా వచ్చేసి శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో వచ్చేసి కృష్ణుడు ఒకడే, విష్ణువు ఒకడే ఉంటారనమాట. విష్ణువుతో పాటు వచ్చేసి లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవికి వేరు దేవాలయం ఉంటుంది. ఉపదేవాలయంగా ఉంటుంది లోపలే. మరి ప్రధాన దేవాలయంగా విష్ణువు ఉంటాడు. ఆ విధంగా వచ్చేసి శ్రీ వైష్ణవ క్షేత్రంలో వచ్చేసి లక్ష్మీనారాయణుల కాస్త దేవాలయాలు వచ్చేసి వేరు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక కథ ఉందన్నమాట. ఒక లీల ఉంటుంది ఇక్కడ. ఏంటా లీల అంటే గనక ఇక్కడ జరుగుతుంది. ఇది ఈ క్షేత్రంలో. ఈ క్షేత్రం పేరు ఏం పేరు? ఆళ్వార్ తిరునగరి. ఇక్కడ వచ్చేసి ఆహ్, లక్ష్మీదేవి వచ్చేసి దేవాలయం లోపల ఇంటిలో ఉంటుందన్నమాట. ఒకసారి ఏం చేస్తాడంటే నారాయణుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే గనక వాళ్ళ యొక్క భక్తులుంటారు గదా! భక్తుల దగ్గరికి భగవంతుడు వెళ్ళాల్సిందే కాబట్టి వాళ్ళు కోరుతారు రండి అని చెప్పేసి పిలుస్తారు కాబట్టి, స్తుతి చేస్తారు కాబట్టి, కీర్తన చేస్తారు కాబట్టి, భగవంతుడు ఎవరైతే కీర్తన చేస్తారో వాళ్ళ ఇంటికి పరిగెత్తుకొని వెళ్తారు. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తారు గదా! ఆ విధంగా కృష్ణుడు వెళ్తాడనమాట. కృష్ణుడు వెళ్తే ఆ రోజు రాత్రి ఆలస్యం అవుతుందనమాట. అప్పుడు లక్ష్మీదేవి చాలా సేపు నుంచి ఎదురు చూస్తుంది. ఇంకా రాలేదు మా ఆయన అని చెప్పి చూస్తుందనమాట. ఎంతసేపటికి రాకపోతే గనక అలిగేసి వాకిలేసేసి లోపల పడుకుంటుంది. లోపల ఉంటుంది. అంతలోపు ఈయన వచ్చేస్తాడు. ఎవరు? నారాయణుడు కృష్ణుడు వస్తాడనమాట. లక్ష్మీదేవి నువ్వు నా హృదయేశ్వరివి గదా! మరి ఎందుకు వాకిలేసుకున్నావు? నన్నెందుకు బయట ఎంతసేపు నిలబడాలి చెప్పు అని చెప్పేసి ఎంతో మరి ప్రార్థిస్తాడనమాట. ప్రేమతో లక్ష్మీమాతతో చెప్తాడనమాట. చెప్తే ఏం లేదు నీవన్నీ మాయమాటలే. మీరు ఎక్కువ భక్తులనే ప్రేమిస్తారు మీరు. నన్ను పట్టించుకోరు. కాబట్టి నేను వాకిలి తీయను పో అంటుందనమాట. ఆ విధంగా చెప్తాడనమాట. నీ మీదొట్టు అంటాడు. నీ మీదొట్టు అగ్ని సాక్ష్యంగా చెప్తున్నాను. నేనెక్కడికి వెళ్ళలేదు. అంటే నిజానికి ఆ రోజు ఎక్కడ వెళ్ళింటాడంటే గనక ఆయన కావేరీ నదికి వెళ్లి స్నానం చేసి వస్తాను అని చెప్పింటాడనమాట. ఎవరు? లక్ష్మీదేవితో. నిజానికి అక్కడ కాకుండా ఇంకొక భక్తురాలి ఇంటికి వెళ్ళింటాడనమాట. మరైతే సరే మీరు చెప్పింది అబద్ధము కాదంటే గనక మీరు కావేరీ నదికి వచ్చేసి వెళ్లి స్నానం చేసి వచ్చారంటే గనక అది సత్యమైతే గనక మరి మీ దగ్గర ఉంగరం ఉండాలి కదా! మీ ఉంగరం ఏమైంది చెప్పు? ఎక్కడుంది చెప్పు అంటే, అయ్యో! ఆ ఉంగరమా? అక్కడే కావేరి నది దగ్గరే వదిలేసానులే నేనంటాడు. కాదు. అబద్ధాలు చెప్తున్నావు. నీ ఉంగరం అక్కడ లేదు. వేరే నీ భక్తురాలు ఆమె ఉంది గదా! వాళ్ళ ఇంట్లో వదిలేసావు నీవు అని చెప్తుందనమాట. ఈ విధంగా చెప్తాడు. అగ్ని సాక్షిగా చెప్తున్నా గదా! నన్ను నమ్మవా అంటే, ఏం నమ్మను. మీరంతా మహామాయ మీరు. అంతా మాయలు ఎక్కువ చేస్తారు మీరు. ఆ! ఇప్పుడు మీ చేతిలో వచ్చేసి సుదర్శన చక్రం ఉంది గదా! ఆ సుదర్శన చక్రం ఏంటి? ఎన్నో వేల కోట్ల సూర్యుడి యొక్క అగ్ని యొక్క జ్వాలలు కలిగి ఉండేది. అటువంటిది మీ ఉంగరము. మీరు ఒక చిన్న వేలితోనే దాన్ని నియంత్రించగలిగే మీరు సాధారణమైన అగ్ని సాక్షిగా అని చెప్తే నేను నమ్మను పో అని చెప్తుందనమాట. అప్పుడు చివరికొచ్చేసి నమ్మాళ్ళవారు రాస్తారు. అమ్మా లక్ష్మీమాత ఆయనని లోపల రాని తల్లి అని చెప్పేసి ఈయన ప్రార్థిస్తే కీర్తిస్తే అప్పుడు ఆళ్వారంటే ఎవరు? శ్రీరాముడే కదా! శ్రీరాముడు అబద్ధం చెప్పాడు కదా! సరే అని చెప్పేసి, సరే రా లోపలికి అని చెప్పేసి వాళ్ళ ఆయన్ని లక్ష్మీదేవి లోపలికి పిలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ కథ చెప్తారు. ఆ విధంగా ఇంటిలోనికి రానియమ్మ తలుపులు తెరవండమ్మా అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే మరి ప్రేమతో ప్రార్థిస్తారో అప్పుడు ఆళ్వారి పైన దయతో, కృపతో అమ్మవారు లక్ష్మీదేవి వాకిలి తీస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒక లీల ఉందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి తిరుప్పురి పొడి అని చెప్పేసి ఇంకొక క్షేత్రము. ఇది
ఆ మొదటిది వచ్చేసి మొత్తం ఇది మూడో క్షేత్రం ఇది. ఇవి చాలా ఎంతో ఈ నవ నవ తిరుపతులలో వచ్చేసి ముఖ్యమైనవి మాత్రం చెప్తున్నా ఇప్పుడు నేను. చాలా దానికి వివరంగా చెప్తున్నాను. అంటే ఆ మిగతా ఆహ్, 6 క్షేత్రాల గురించి గూడా అవి ఏంటి? అక్కడ ఉండే దేవుడి పేరేం పేరు? మరి ఇక్కడ వచ్చేసి ఆహ్, క్షేత్రములు నవ తిరుపతులు అంటే గనక నవగ్రహాలకు సంబంధించి ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క దేవాలయము ఏర్పాటయింది అని జెప్పేసి దానికి వాటికి సంబంధం కలిగినవి అనే అర్థం అన్నమాట. ఇక్కడ వచ్చేసి తిరుప్పడి, తిరుప్పరి పొడి అని జెప్పేసి ఇక్కడ ఒక క్షేత్రం ఉంది. ఆ ఊరి పేరేం పేరు? తిరుప్పరి పొడి. తిరుప్పరి పొడి అనేది ఇక్కడ అంటే ఇక్కడ ఉండే దేవుడి పేరేంటంటే గనక నంబి. అక్కడ ఉండే భగవంతుడి పేరేం పేరు? నంబి. విష్ణువు పేరు నంబి అని జెప్పేసి అంటారన్నమాట. నంబి అంటే అర్థం ఏంటంటే విద్యార్థి అని అర్థం అన్నమాట. నంబి అంటే అర్థం ఏంటి? విద్యార్థి. అంటే ఇక్కడ భగవంతుడే విద్యార్థి. ఎవరి విద్యార్థి? శ్రీపాద భగవద్ రామానుజాచార్యుల యొక్క విద్యార్థి ఈయన. అంటే ఆయన గురువు ఎవరు అంటే నంబికి గురువు ఎవరంటే రామానుజాచార్యులనమాట. శిష్యుడు ఎవరంటే గనక ఈ నంబి. కాబట్టి ఈయన విష్ణువు అనమాట. ఇక్కడ ఉండే విష్ణువు. ఇక్కడ ఆహ్, ఒకే చోట 5 దేవాలయాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. మొత్తానికి వచ్చేసి ఒకే క్షేత్రం ఇది. పెద్ద క్షేత్రము. ఈ క్షేత్రంలో వచ్చేసి ఒకే పుణ్యక్షేత్రంలో 5 చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయన్నమాట. అక్కడ దేవుడి పేరేమని చెప్పాము? నంబి అని చెప్పాము. కాబట్టి వరాహపురాణంలో వచ్చేసి ఒక కైసిక పురాణం అని చెప్పేసి ఒక పురాణం ఉంది. ఎలాగంటే గనక ఇప్పుడు ఆహ్, 18 అష్టాదశ పురాణాల్లో వచ్చేసి వరాహ పురాణం ఒకటి. ఆ! మద్వయం బద్వయం చైవ వ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కుష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని చెప్పేసి 18 రకాల పురాణాలు వేరు వేరు పురాణాలు చెప్పినట్టు వరాహ పురాణము ఏదైతే ఉందో మరి భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చిందంటే గనక మహాభారతం వ్యాస భగవానుడు రాసిన 1,10,000 శ్లోకాలతో కూడిన మహాభారతము ఏదైతే మరి గ్రంథముందో దాని నుంచి 700 శ్లోకాలు మాత్రమే తీసుకొని భగవద్గీత అని చెప్పేసి ఏ విధంగా అయితే ఉందో ఏర్పాటు చేసినాడో భగవంతుడు అదే విధంగా వచ్చేసి వరాహ పురాణంలో కైసిక పురాణం అని చెప్పేసి ఒక చిన్న పురాణం ఉంది. ఇక్కడ ఒక లీల, ఒక కథ ఉంది. ఈ కథ అంటే ఎవరు చెప్పారంటే గనక వరాహస్వామిని చెప్పినాడు. ఎవరితో చెప్పినాడు? వరాహస్వామి యొక్క భార్య ఎవరు? భూమాత. కాబట్టి వరాహస్వామి అవతారం ఎందుకు తీసుకున్నాడు భగవానుడు? హిరణ్య అక్షుడని చెప్పేసి రాక్షసుడు భూమిని రసాతలానికి విసిరివేసినప్పుడు ఆ విధంగా ఆ భూమిని రక్షించమని చెప్పేసి బ్రహ్మదేవుడు తన సృష్టి కోసం భూమి కావాలి, 14 లోకాలలో ఒక భూలోకం లేకపోయినా నాకు కష్టమవుతుంది అని చెప్పేసి విష్ణువుని ప్రార్థించినప్పుడు, తన తండ్రి అయిన విష్ణువు ప్రార్థించినప్పుడు ఆ భగవంతుడు వరాహస్వామి అవతారాన్ని ధరించి ఆ విధంగా వరాహ రూపంలో ఆ హిరణ్య అక్షుడితో యుద్ధం చేసి సంహరించి భూమాతని మళ్ళీ ఆ కారణ జలాల్లో ఆ గర్భోదక జలాల నుంచి బయటికి స్నానం చేసి తీసుకొచ్చేసినప్పుడు మరి స్త్రీకి రక్షణ కావాలి, ఒక పురుషుడు ఖచ్చితంగా అండగా ఉండాలి అని చెప్పేసి ఆ భూమాతకి వచ్చేసి వరహస్వామితో వివాహం కళ్యాణం జరిపిస్తారు కదా. కాబట్టి ఆ భూమాతతో చెప్తారు ఎవరంటే వరహస్వామి. ఇది ఇక్కడ కథ, ఆ లీల ఇది. ఇక్కడ ఆ నారాయణుడు వచ్చేసి చాలా అందంగా ఉంటాడంట. మరి చాలా మంది భక్తులంతా వచ్చేసి ఎంతో దివ్యంగా కీర్తనలు చేస్తూ ఉంటారు, నృత్యం చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా చేస్తూ ఉంటారనమాట. సరే, ఇక ఒక కథ ఏదైతే ఉందో మరి వరాహస్వామి మరి భూమాతకు చెప్పిన కథ ఇక్కడ వరాహ పురాణంలో ఉంది. ఇక్కడ మనం చెప్పుకుందాం. ఇక్కడ ఆ క్షేత్రాల్లో వచ్చేసి దివ్య వైష్ణవ దివ్య క్షేత్రములు. కాబట్టి శూద్రులకు ప్రవేశం ఉంటుందా అంటే ఉండదు. ఇది 9వ శతాబ్దం లోపు కాలం కాబట్టి
అక్కడ ఆరో శతాబ్దం నుంచి 9వ శతాబ్దం లోపు కాలం కాబట్టి ఇక్కడ నిజానికొచ్చేసి వాళ్ళు శుచిగా, శుభ్రంగా ఉండరు కాబట్టి అట్టి వారికి దేవాలయంలో ప్రవేశము నిషిద్ధం గాబట్టి, అది ఎవరైనా సరే నిషిద్ధం గాబట్టి, ఆ విధంగా అక్కడ చాలా తీవ్రంగా శూద్రులని దేవాలయానికి ప్రవేశం చేయనివ్వరు కాబట్టి, అక్కడ ఒక శూద్రుడు మహాభక్తుడు. కృష్ణ భక్తుడు. ఎవరు? శూద్రుడు. ఆ మొదటి కథలో కృష్ణుడు దొంగ ఎట్లయితే కృష్ణ భక్తుడో, ఈ శూద్రుడు కూడా కృష్ణ భక్తుడే. ఎంతో భక్తితో ఉంటాడు. ఈయనకి మరి ఆ నంబి అక్కడ ఉండే దేవుడి పేరే భగవంతుడి విష్ణువు పేరేం పేరు? నంబి. ఆ నంబి భగవానుడి యొక్క దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఈయనకి ఎంతో కోరికగా ఉంటుందనమాట. మరి తనను చూస్తే గనక శూద్ర జాతికి సంబంధించిన నేను మరి ఆ నంబి భగవానుని యొక్క దర్శనం ఎలా చేసుకుంటానని చెప్పేసి ఎంతో యాతన, ఎంతో ఆవేదన చెందుతూ ఉంటాడనమాట. చెందుతూ ఉంటాడు. సరే అని చెప్పేసి ఏ విధంగానైనా సరే నేను చేసుకోవాలని చెప్పేసి ఆయన తన ఊరి నుంచి బయలుదేరేసి మరి ఈ ఈ క్షేత్రానికి నంబి భగవానుని దర్శనానికి రావడానికి తిరుపతిపుడికి ఆయన ప్రయాణం అవుతాడనమాట. మార్గ మధ్యములో ఒక బ్రహ్మరాక్షసి వస్తుందనమాట. ఒక రాక్షసి చేసి, "ఏయ్! ఆగు. నేను రోజుకు ఒక మనిషిని మాత్రమే ఆహారంగా తీసుకుంటాను. ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది. ఈరోజు నువ్వు దొరికావు. కాబట్టి నేను నిన్ను తినేస్తాను. ఆగు" అని చెప్పేసాడు అని ఆపేస్తాడనమాట. ఆపేస్తే అప్పుడు ఎంతో వినయంగా ఆ భక్తుడు అంటాడనమాట. "ఓ రాక్షసా! నేను నీకు ఆహారం కావాలని చెప్పేసి ఉంది. కాకపోతే నాకు చివరి కోరిక ప్రాణం పోయేటప్పుడు చివరి కోరిక తీర్చాల్సింది ధర్మం గదా! ప్రకృతి ధర్మం కదా! కాబట్టి నువ్వు నాకు ఒక చిన్న ఆహ్, అవకాశం ఇస్తే గనక నేను తొందరగా పోయేస్తానంటే, నీవు మనుషులు మోసకారులు ఏమి మాట తప్పేవాళ్ళు. నేను మనుషులను నమ్మను నేను. కాబట్టి నేను నమ్మను అని చెప్తా. అంటే నేను కృష్ణ భక్తుడిని నేను. నేను మాట ఇచ్చినాక మాట తప్పను నేను. నేను నాకు నా మాట విను. నేను ఆ స్వామి యొక్క దర్శనం చేసుకొనొచ్చేసి నీకు ఆహారంగా అవుతాను. నా దేహము ఒక జీవికి ఆహారాన్ని తీర్చేదిగా అయితే నాకు అంతకంటే భాగ్యం ఏం కావాలి చెప్పు అని చెప్పేసి ప్రార్థిస్తాడనమాట. ఆ విధంగా సరే అయితే నువ్వు తొందరగా వెళ్లి రావాలా, నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి ఆ బ్రహ్మ రాక్షసుడు అక్కడే ఉంటాడనమాట. ఈతను ఈ శూద్రుడు పాపం పరిగెత్తుకొని వెళ్లి, అయ్యో పాపం ఆయనకి ఆకలేస్తుంది ఆ రాక్షసుడికి, నేను వెళ్ళాలి అని చెప్పేసి దర్శనం వెళ్ళేసి అక్కడ గుడి బయట ఏది ధ్వజస్తంభం దగ్గర గరుడ గరుడ స్తంభం దగ్గర ఉంటుంది. గరుడ ధ్వజం దగ్గర అవతల నిలబడి, కృష్ణ, గోవింద, కేశవ, నారాయణ, నన్ను దర్శనమియ్యు. నా చివరి కోరిక నేను శూద్రనే జాతి పరంగా అయితే నేను భక్తుణ్ణి. నన్ను ఆదరించయ్యా అని చెప్పేసి ఎంతో దీనంగా, ఆర్తిగా ఆయనని అడిగిన వెంటనే ఆర్తితో భగవంతుడిని అడిగితే ఏది కాదనడు. దర్శనం ఇవ్వవయ్యా అని చెప్తే ఆ విధంగా మొట్టమొదట అక్కడ ఉండే ఆ ధ్వజస్తంభాన్ని కొద్దిగా అదే తనంతట తానే జరిగిపోతున్నాడు. అప్పుడు భగవంతుడు వచ్చేసి దివ్యంగా దర్శనమిస్తాడు. ఇచ్చిన వెంటనే అప్పుడు ఆయన ఎంతో భక్తుడొచ్చేసి దండ ప్రణామం చేసేసి భగవంతుని కీర్తిస్తాడు. "స్వామి నాకు సెలవివ్వండి. నేను వెళ్తాను" అంటే, "ఎక్కడికి వెళ్తున్నావు?" అంటే అప్పుడు వెంటనే బ్రాహ్మణుడుగా మారిపోతాడనమాట. ఎవరు? భగవంతుడు. నంబి భగవానుడు. మారిపోయి, ఆగు ఎక్కడికి వెళ్తున్నావు?" అంటే, "నాకు దర్శనం అయిపోయింది కదా! నేను మాట ఇచ్చాను." అంటే, "ఎవరికి మాట ఇచ్చినావు?" అంటే, "రాక్షసుడికి." మరి రాక్షసుడికి మాట ఇచ్చినప్పుడు ఆహ్, ఇప్పుడు ఎవరైనా సరే ప్రాణరక్షణ కొరకు అబద్ధం చెప్పొచ్చని చెప్పేసి శాస్త్రం చెప్తుంది గదా! "నువ్వెందుకు వెళ్తావు నాయనా? ఆగు, నువ్వు వెళ్ళకు" అని చెప్తాడనమాట. ఆ బ్రాహ్మణ రూపంలో ఉండే భగవంతుడు. అంటే, లేదు నేను కృష్ణ భక్తుడిని నేను. నేను మాట తప్పను నేను. ఆ రాక్షసుడికి చెప్పినాను. ఇదే మాట చెప్పినాను. నేనొస్తాను నీకు ఆహారం అవుతా అని చెప్పేసి. కాబట్టి నేను వెళతానని చెప్తాడట. నా మాట విను. ప్రాణం రక్షించుకోవడం కోసం అబద్ధం చెప్పవచ్చును. శాస్త్ర సమ్మతమే అది అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా వినకుండా ఆయన పరుగున వెళ్లి ఆ రాక్షసుడి దగ్గరికి పోతే, ఆ రాక్షసుడు నిద్రపోతుంటాడనమాట. ఎందుకంటే ఆయన ఆకలి తీరిపోయింది. ఎందుకంటే కృష్ణుడి దగ్గర దర్శనం పోయినాడు కాబట్టి ఆయన భగవంతుడి యొక్క రక్షణ ఎవరు చేయాలి? భక్తుల యొక్క రక్షణ ఎవరు చేయాలి? భగవంతుడే చేయాలి కాబట్టి, ఆయన కడుపు నింపేసినాడు కృష్ణుడు.
కాబట్టి ఎంతో ఆనందంగా నిద్రపోతున్నాడు. వచ్చి వెళ్ళినాడు. "ఓ రాక్షసా! రాక్షసా!" అని అన్నాడు. ఎవరు నీవు?" అన్నాడు. "నేను ఇంతకుముందు వచ్చాను కదా! నీతో మాట్లాడాను కదా! శూద్రుడిని నేనంటే." "ఎవరు శూద్రుడు నువ్వు?" "నాకా ఆకలి కావటం లేదు ఈరోజు. నీ ఆకలి తీర్చడానికి నేనొచ్చానంటే." "నాకా ఎక్కడ ఆకలుంది నాకు. నాకు కడుపు నిండా ఉంది. ఈరోజు నాకు ఆకలిగా లేదు. నాకు నిద్రొస్తుంది వెళ్ళు" అని చెప్పేసి అంటాడనమాట. "ఎవరో నువ్వు నాకు తెలీదు పో" అంటాడనమాట. ఆ విధంగా వచ్చేసి ఆ విధంగా భక్తుడు కూడా రక్షింపబడతాడు. కాబట్టి ఈ లీలని స్వయంగా ఎవరు చెప్పారు? వరాహస్వామియే భూమాతకు చెప్పారు. కాబట్టి ఇక్కడ రామానుజాచార్యులు వస్తారన్నమాట ఇక్కడ. ఎక్కడి నుంచి అంటే శ్రీరంగం నుంచి. ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడ భగవంతుడి యొక్క సేవ చేయడానికి వస్తాడాయన. చేయడానికి వచ్చినప్పుడొచ్చేసి ఈ నంబి భగవంతుడొచ్చేసి, "ఓ రామానుజాచార్య ఆగు ఆగు" అంటాడనమాట. ఎవరంటే, "నేను నంబిని. నేను విష్ణువుని" అంటాడు. "ఏంటి ఏంటి చెప్పు" అంటే, "నాకు చిన్న సందేహం చెప్పు. ఎందుకంటే మీరు ఆచార్యులు గదా!" అంటే, "అవును ఆచార్యులు." అంటే, "మీకు వేల సంఖ్యలో భక్తులున్నారు గదా!" అంటే, శిష్యులున్నారు అంటే, "అవును ఉన్నారు." మరి అంతమంది శిష్యులని మీరు ఏ విధంగా మీరు నియంత్రిస్తారు? ఏ విధంగా వాళ్ళని మీరు మరి ఆహ్, వాళ్ళని మరి వాళ్ళ క్రమశిక్షణలో ఉంచగలుగుతున్నారు? నాకదే సందేహంగా ఉందయ్యా. కాబట్టి ఓ ఆచార్య, రామానుజాచార్య నాకు కొద్దిగా తెలపవా?" అని చెప్పేసి బతిమలాడతాడు. బతిమలాడితే, "లేదు లేదు నేను చెప్పను. అదంతా రహస్యం. అదంతా దేవరహస్యం చెప్పకూడదు" అని చెప్తారనమాట. చెప్తే అప్పుడు సరే అని చెప్పేసి చెప్పలేదు గదా! అని చెప్పేసి ఏమైతాడు భగవంతుడి పేరేం పేరు? నంబి. నంబి అంటే అర్థం ఏమి? శిష్యుడు. కాబట్టి అక్కడ ఆ విష్ణువే వచ్చేసి శ్రీపాద భగవద్ రామానుజాచార్యులకొచ్చేసి శిష్యుడిగా మారిపోతాడు. నంబి అనే పేరుతో వస్తాడు ఆయన ఆయన దగ్గరికి. "గురువుగారు నేను నంబిని. నీ శిష్యుడిని. నన్ను ఆదరించండి. నాకు ఆహ్, నీ యొక్క పాదాల యొక్క పాదపద్మాల చెంత ఉండి సేవ చేసుకునే భాగ్యం కలిగించండి" అంటే సరే అని చెప్తాడనమాట. తెలీదనమాట ఆయన విష్ణువు అని చెప్పేసి తెలీదు. సరే అని చెప్పేసి అంటాడు. ఆ విధంగా వచ్చేసి ఈ రహస్యం తెలుసుకోవడానికి భగవంతుడే ఎవరి వెంట ఉంటాడు? రావణాచార్యుల వెంట ఉంటారనమాట. వెంటనే ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెంటే వస్తుంటారనమాట. శ్రీరంగపట్టణానికి వెళ్తాడు. అక్కడికి శ్రీరంగంకి వెళ్తాడు. అక్కడికే వస్తాడు. తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆహ్, తిరువనంతపురం వెళ్తాడు. అక్కడికే వస్తాడు. మరి అక్కడ అక్కడ ఒక లీల చేస్తాడు భగవంతుడు. అప్పుడు కూడా ఆ లీల సంబంధించి కూడా ప్రశ్న వేస్తాడనమాట. ప్రశ్న వేసినప్పుడు "ఎవరు నీవు?" అని చెప్పేసి అడుగుతాడు. "నేను నంబిని గదా! నీ శిష్యుని గదా!" అంటే "ఎందుకొచ్చావు ఆయన నువ్వు నా వెంటనే ఎప్పుడు చూసినా ఉంటావంటే" అంటే మరి శిష్యుడి యొక్క ధర్మం ఏమి? గురువు యొక్క సేవ చేసుకోవాలి గదా! కాబట్టి మీ సేవయే నాకు ముఖ్యము అని చెప్పేసి అంటారనమాట. ఆ విధంగా వచ్చేసి ఆహ్, భగవంతుడి యొక్క శిష్యుడి యొక్క పాత్రలో మరి నంబి అనే ఆ భగవానుడు విష్ణువు యొక్క ఆహ్, విష్ణువు ఆ విధంగా వస్తారని కాబట్టి అక్కడ భగవంతుడి పేరు నంబి అని జెప్పేసి పిలువబడుతుందని జెప్పేసి ఈ క్షేత్రం సంబంధించి విషయాలు. హరే కృష్ణ. ఇంకా సమయమైతే 2 నిమిషాలు ఉంది. ఇక నా దగ్గరైతే గనక ఇంకా క్షేత్రాలకు సంబంధించి చెప్పాల్సింది. తిరుక్కొళ్ళూరు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రము. ఇది దీని యొక్క ప్రధాన దేవత పేరొచ్చేసి సత్యవానిది పెరుమాళ్. అంటే ఆహ్, నిక్ నిక్షిప్త దర్శన్ చిత్ అని చెప్పేసి అర్థమనమాట. ఇక్కడ ఉండే ప్రధాన దే దే దేవి పేరొచ్చేసి అమ్మవారి పేరొచ్చేసి ఆహ్, అమ్మవారి పేరొచ్చేసి వల్లి తాయార్. తర్వాత ఇక్కడ తీర్థము ఉండేది పేరేం పేరు అంటే పుష్కరిణి పేరొచ్చేసి కుబేర పుష్కరిణి. అది తామ్రపర్ణి నది యొక్క ఒడ్డున ఉండేది అని జెప్పేసి అంటారనమాట. ఆ తర్వాత ముఖద్వారం ఎక్కడుంటది? తూర్పు ముఖద్వారం కలిగి ఉంటుంది. తర్వాత భుజంగ, భుజంగ శయనము భంగిమలో ఉంటాడు భగవంతుడు. ఏది? భుజంగ శయనం అంటే భుజము పైన ఇట్లా పడుకునే భంగిమలో ఉంటాడు. తర్వాత భుజంగం అంటే పాము, సర్పం కూడా అనే అర్థము. కాబట్టి శేషుడి పైన పడుకొని ఉంటాడు. తర్వాత కీర్తించిన వారెవరంటే గనక నమ్మాళ్వారు కీర్తించారంట ఈ భగవంతుడికి. ఆ విధంగా వచ్చేసి విమానము పేరేం పేరంటే శ్రీకర విమానము. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిరుమలలో కూడా మనము విమాన వెంకటేశ్వర్లు చెప్పేసి అంటారు గదా! ఆ విధంగా వచ్చేసి ఇక్కడ
శ్రీకర విమానం అని చెప్పేసి అంటారు. ఇక ప్రత్యేకం ఏంటంటే కనుక ఇక్కడ కుబేరునకు మధుర కవి ఆళ్వారులకు సంబంధించి కీర్తనలు చేసినారు ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ప్రత్యక్షంగా చేసిన వారు ఎవరంటే కుబేరుడు వచ్చినాడు ఇక్కడ. కుబేరుడు కూడా సేవ చేసుకున్నాడు. ఆ తర్వాత మధుర కవి ఆళ్వార్లు కూడా సేవ చేసుకున్నారు. మధుర కవి అంటే ఎవరు? ఆళ్వార్, నమ్మాళ్ళ వారే. కాబట్టి ఆయన కూడా సేవ చేసుకున్నారు చెప్పేసి అంటారు అనమాట. ఇంకొక క్షేత్రం పేరు వచ్చేసి ఆ ఇందాక చెప్పుకున్నాం మనము నమ్మాళ్ళ వారి గురించి. కాబట్టి వైకుంఠనాథ పెరుమాళ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఉండే నమ్మాళ్ళ వారు వచ్చేసి పన్ననాలై అని చెప్పేసి పులింగుడి కిడంచు వరగుణ మంగ్రి అని చెప్పేసి ఇక్కడ ప్రధాన దేవి పేరు వచ్చేసి వైకుంఠవల్లి. ప్రధాన నాథుడు ఎవరంటే వైకుంఠనాథుడు పెరుమాళ్ అని వైకుంఠనాథ పెరుమాళ్ అని చెప్పేసి అంటారు. తీర్థం పేరు వచ్చేసి ఇక్కడ ఉండే పుష్కరిణి పేరు పృథ తీర్థము అని చెప్పేసి అంటారు. తామ్రపర్ణి నది కూడా ఉన్నది ఇక్కడ. ముఖద్వారం తూర్పు ముఖద్వారం ఉంది. భంగ్యం ఎట్లుంటదంటే నిలుచున్న భంగ్యమలో ఉంటాడు భగవంతుడు. అంటే నారాయణ మాదిరి నిల్చున్నట్టు ఉంటాడు అనమాట. నిటారుగా నిలుచుకున్న భంగ్యంలో ఉంటాడు. మరి కీర్తించిన వారంటే నమ్మాళ్ళ వారు కీర్తించినారు. నమ్మాళ్ళ వారు చెప్పారు కదా 108 దేవదేశాల్లో ఉండే దేవతలందరినీ కీర్తించాడని చెప్పేసి. కాబట్టి విమానం ఏంటంటే చంద్ర విమానం. తర్వాత ప్రత్యేకం అంటే పృథు చక్రవర్తి ఇక్కడ ఆయన విశేషమైన పూజలు చేశారని చెప్పేసి. పృథు చక్రవర్తి గురించి భాగవతం ఉంది కదా, ఆయన ఇక్కడ కీర్తనలు చేస్తారని చెప్పేసి అర్థము. ఆ తర్వాత నత్తం అని చెప్పేసి క్షేత్రం ఉంది. ఈ నత్తం యొక్క క్షేత్రం యొక్క ప్రధాన దైవం పేరేం పేరంటే విజయాసన పెరుమాళ్ అని చెప్పేసి. అక్కడ అమ్మవారి పేరు వచ్చేసి పరగుణ మంగై తాయారి అని చెప్పేసి. అక్కడ తీర్థం పేరు వచ్చేసి అగ్ని తీర్థము. ఇక ముఖద్వారము తూర్పు ముఖాన ఉంటుంది. భగవంతుడి యొక్క భంగిమ కూర్చున్న భంగిమలో ఉంటాడు. అంటే పద్మాసనంలో కూర్చున్నట్టు ఉంటాడు. కీర్తించిన వారిని నమ్మాళ్ళ వారు. విమానం యొక్క విజయం పేరేంటంటే విజయకోటి విమానము. ప్రత్యక్షంగా అగ్నిహోత్రులకు సంబంధించినది. అగ్నిహోత్రుడు ఇక్కడ తన తపస్సు చేసి ముక్తిని పొందినది అని చెప్పేసి ఇక్కడ ఈ తీర్థం గురించి చెప్తున్నారు. ఆ తర్వాత తీర్థము తిరుపతి గురించి ఇప్పుడు నేను చెప్పాను. కాబట్టి ఇక హరే కృష్ణ ప్రభు, టైం అయిపోయింది. హరే కృష్ణ. ఇంకా ఉంది చెప్పేది, ఇక సమయభావం అయినందువల్ల ఆపేస్తున్నాను. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందికి జై. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల గురుదేవ్కి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.